బేసికల్లీ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్గా ఒక హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద కేసు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అని అనిపిస్తుందా మీకు? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు నిలబడ్డారు అంటే రేపేం జరుగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ అయితే జరిగిందిగా, ఎఫ్ఐఆర్ అయితే చేశారు కదా. కానీ 4 రోజులు అవుతుంది, అసలు ఏమి ముందుకు కూడా పోతలేదు కదా. లేదు, దొరకట్లేదు. అతన్ని అరెస్ట్ చేయాలి లెక్క అయితే. ఇప్పుడు 41 సిఆర్పిసి నోటీసులు అవేవి ఉండవు పోక్సోలో. అవును, అతను నిందితుడిని తీసుకొస్తారు, తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. అప్పుడు 60 రోజుల లోపల లేదు 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేసే వరకు రిలీజ్ చేయకూడదు అనేది పోక్సో దీంట్లో ఉంటది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా ఆ పాప పేరు పెట్టి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ పాప హాస్టల్లో చనిపోతే దళితురాలైన పాప చనిపోతే వాళ్ళ మదర్ ఇప్పుడు కూడా జరుగుతుంది. మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన కేసు అది. ఆ కేసును అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నేను న్యాయం చేస్తానని నేను గెలిచాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నేను న్యాయం చేస్తానని నేను వచ్చాడు. చివరికి ఆ కేసులో కూడా ఇట్లాగే 3 రోజులకో 4 రోజులకో బెయిల్ దొరికింది. మామూలు పరిస్థితుల్లో అయితే పోక్సోలో అంత త్వరగా బెయిల్ ఇవ్వరు. ఎందుకంటే పోక్సో కేసు అంటే మైనర్ బాలిక పైన జరిగే విషయం కాబట్టి వీళ్ళు ఈ నేరం చేసిన వాళ్ళు బయటకు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సాక్షుల్ని భయపెడతారు, లేదు అలాగే బాధితుల్ని కూడా భయపెడతారు, బాధితురాల్ని అనే ఉద్దేశంతో ఛార్జ్ షీట్ వేసే వరకు బెయిల్ ఇవ్వకూడదు అనేది. మీరేమో పోక్సోలలో బెయిల్ రావంటారు, కానీ మధ్యాహ్నము బండి భగీరథతో అంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసిరు వాళ్ళు. చేశారు. అవును, ఎట్లా వస్తుందా పోక్సో? రాదు, మామూలు అయితే రాదు. ఇప్పుడు నేను అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్పింది, కర్నూలు ఎగ్జాంపుల్ చెప్పింది. అక్కడ వచ్చింది. ఓకే, అంటే అక్కడక్కడ జరుగుతాయి. ఇప్పుడు ఒకటండి, బ్రిజ్భూషణ్ ఉన్నాడు, ప్రజ్వల్ రేవಣ್ణ ఉన్నాడు. అవును, ఇలాంటి వాళ్ళకి సాగుతుంది కదా, నడుస్తుంది కదా. టికెట్లు ఇచ్చిరు, గెలిచారు. పార్టీలు టికెట్లు కూడా ఇచ్చినాయి అన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత. వచ్చినప్పటికీ ఒక మాజీ ప్రధానమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, అన్ని పోస్టులు ఉన్నాయి. ఆ ఇంట్లోనే అన్ని పోస్టులు ఉన్నాయి. ఈ రోజుకి దేవగౌడ్ గారు ఎంపీగా ఉన్నారు. ఆయన లేవలేడు, వ్యక్తిగత సహాయకులు లేకుండా ఆయన రాజ్యసభకు కూడా వెళ్ళలేరు. కానీ ఆయన ఇంకా స్టిల్. మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు న్యాయం ఎట్లా జరుగుతుంది? మీరు చెప్పినట్టు మొన్న కూడా పోక్సో కేసు నమోదైనాకే కదా ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తే అదే సభలో సభా వేదిక మీద కూర్చొని ఉన్నారు కదా బండి సంజయ్ గారు. కూర్చొని ఉన్నారు. ఈ బీజేపీ వాళ్ళ లెక్క ఎట్లుంటది? 25 సంవత్సరాల హిందూ మహిళని 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక ముస్లిం యువకుడు ప్రేమిస్తున్నాను అని చెప్పి పెళ్లి చేసుకుందాము అనుకుంటే దాన్ని లవ్ జిహాద్ అంటారు. మరి ఇక్కడ 17 ఏళ్ల పాపం హిందూ పాప, 24 సంవత్సరాల హిందూ పురుషుడు ఉన్న ఈ సందర్భంలో ఇక్కడ హనీ ట్రాప్ అవుతుంది. మరి ఈ వైచిత్రం ఏంటో వాళ్ళే చెప్పాలి సమాధానం. ఇప్పుడు కొంతమంది పని కట్టుకుని నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యారని చెప్పాను కదా, కొంచెం బాగా ఆలోచించుకుని వీడియోలు చేస్తున్నారని చెప్పాను కదా. వీళ్ళందరూ ఎలా ఏం మాట్లాడుతున్నారంటే అసలు పోక్సో చట్టాన్ని సవరించాలి అనే దాకా వెళ్ళారు. అవును, సవరించాలంట. న్యాయ నిపుణులు ఉండాలి కదా దానికి. మీరు నేను చేస్తానంటే కుదరదు. మనం ఓ చట్టం కావాలని అడుగుతాం కానీ చట్టాన్ని తీసుకురాగలం? అవును, మీడియా ట్రయల్ జరగొద్దు కదా. చట్టం తీసుకురావాల్సిన న్యాయ కోవిధులే కదా. వాళ్ళు ఏం చేస్తారు? చేయనివ్వండి. ఇంకొకటి మేడం, మీరు చాలా పోక్సో కేసులు చూసుంటారు. ఇంతకుముందు మీరు చెప్పారు గతంలో చాలా సందర్భాలలో పెట్టినాం కూడా మేము ఆ కేసులు అని. పోక్సోలో మెయిన్గా ఉండేది విక్టిమ్, బాధితురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయొద్దు అనేది చాలా సందర్భాలలో ఉంటుంది కదా. ఆమెదే కాదు, విక్టిమ్దే కాదు, విక్టిమ్ పేరెంట్స్ది. అవును, కానీ ఇప్పుడు విచ్చలవిడిగా ఎఫ్ఐఆర్ తిరుగుతుంది, ఆమె పేరు తిరుగుతుంది, వాళ్ళ మదర్ ఫోటోలు అన్నీ తిరుగుతున్నాయి కదా. ఆ బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? ఇదంతా చేయిస్తుంది వాళ్ళే చేయిస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళు సిగ్గుపడిపోయి అమెరికాకు వెళ్ళిపోవాలి, కేసు ఉండొద్దు, వాళ్ళే విత్డ్రా అవ్వాలి కేసులోంచి. మేము గెలవలేమని అది అర్థమైంది వీళ్ళకి. అందుకని వాళ్ళని మానసికంగా వాళ్ళకున్న ధైర్యాన్ని వీళ్ళు ఆ ధైర్యం మీద దెబ్బేశారనుకోండి, వాళ్ళు వీక్ అయితే ఏముంది, కేసు పోతుంది. కానీ ఇది అసలు రాజీ పడే కేసు కాదు, తెలుసా అండి? పోక్సో చట్టంలో రాజీ పడడానికి లేదు. అదే అనబోతున్నా నేను. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు కేసు పెట్టుకున్నారు, తర్వాత మేము కాంప్రమైజ్ అవుతాము అంటే అది చెల్లుబాటు అవుద్దా? అవ్వదు. దాన్ని ఏం చేస్తారంటే నీరు గారుస్తారు. సరే, పోలీసుల ద్వారా సరైన సాక్ష్యాధారాలు తీసుకెళ్ళకోకుండా
దాన్ని అట్లాగే శాబిటైజ్ చేసేస్తారు. మ్మ్. అంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. ఎవరికి పట్టింది ఈ కేసు గురించి మాట్లాడటానికి? అసలు అడగాల్సిన వాళ్ళే అడగపోతేనో మీరు నేనేం అడుగుతాం? మనకెప్పుడు కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది అయిపోయింది, రేపు ఇంకోటి వస్తుంది, ఎల్లుండి ఇంకోటి వస్తుంది, ఏం గుర్తుంటుంది మనకి? మామూలుగా ఉమెన్ కమిషన్ ఇట్లాంటి వాటిల్లో ఈ కేసుల్ని సుమోటోగా తీసుకునే అవకాశం ఉండదా మేడం? ఆల్రెడీ ఇన్వాల్వ్ కేసు కూడా అయిపోయింది అయిపోయింది కదా, కదా, కేసు నమోదైంది. ఆల్రెడీ నమోదు అయింది. నమోదు అవ్వకపోతే మాలాంటి వాళ్ళం వెళ్తాం వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గరికి ఉమెన్ కమిషన్ దగ్గరికి, ఏంటమ్మా ఇది అని అంటాం. అంటే ఆమె ఫోన్ కొడుతుంది వాళ్ళకి. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకోకుండా ఒక స్పెషల్ అధికారిని వేశారు అక్కడ. ఆమె కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది, నేను బాధితురాలతో నేను ఒకసారి ఇంటరాక్ట్ అవుతాను అని చెప్పింది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ గురించి కూడా బాగా చర్చ జరుగుతుంది. భగీరథ్ లేడు అన్నలాగానే ఉంది ఆమె స్టేట్మెంట్, మేము ఎత్తుకుతున్నాము అన్నలాగా చెప్పింది. అంటే మరి అలాగాకి ఎలా చెప్తారండి? ఇవాళ ఒక 5 స్టార్ హోటల్లో కూర్చున్నాడు అనుకుందాం, వెళ్ళి లేదు ఇంకెక్కడో కూర్చున్నాడు అనుకుందాం, లేదు దుబాయ్ పంపించారే అనుకుందాం, ఏం చేయగలుగుతారు చెప్పండి పోలీసులు? ఇప్పుడు నిన్న ఒక నిందితురాలు ఉందండి, జూబ్లీ హిల్స్లో హత్య చేసిన నిందితురాలు ఉంది. ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కింది. ఆమె నాగపూర్లో దిగుతుంది అనుకున్నారు, నాగపూర్ నుంచి పూనా వెళ్తుంది అనుకున్నారు, కానీ ఆమె కాజీపేటలో దిగేసింది. ఈ సంగతి పోలీసులు ఎట్లా పసిగడతారు? ఎట్లా ఊహిస్తారు? ఊహించక ఏం చేశారు? వీళ్ళు వెళ్ళి నాగపూర్లో కూర్చున్నారు, ఆమె వస్తుంది అరెస్ట్ చేద్దాం రైల్వే స్టేషన్లో, అబ్బా ఇంత తొందరగా మనం కేసును ఛేదించినట్టు అయింది అని అనుకున్నారు. తీరా చూస్తే ఆమె రాలా. తీరా చూస్తే కెమెరాలో, రైల్వే సీసీ కెమెరాలో చూస్తే ఆమె కాజీపేటలో దిగింది. కాజీపేటలో దిగి బయటకు వచ్చిన తర్వాత ఏమి నిఘా ఉంటుంది కాజీపేటలో? ఆమె ఎక్కడికి వెళ్ళిందో అది ఇది కాదంటే హైదరాబాద్ వచ్చి కూర్చుందాము. వీళ్ళు పిచ్చోళ్ళు అందరూ దేశం అంతా ఎదుగుతారు, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. గవర్నమెంట్ వైపు నుంచి కూడా పెద్ద ప్రెజర్ కానీ, అంటే మాట్లాడాల్సిన ఒక ఇష్యూ జరిగినప్పుడు కనీసం మాట్లాడకపోవడం, మహిళా మంత్రులు కూడా దీంట్లో కనీసం రెస్పాండ్ అయితే లేరు. మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు, మహిళా మంత్రులు కావచ్చు, అధికార పార్టీ నుంచి నేను చెప్తుంది. ఇప్పుడు బీజేపీ ప్రతిపక్ష పార్టీగానే ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ. ఎవరు మాట్లాడే పని లేకుండా రేవంత్ రెడ్డి గారు చట్టం ముందు అందరూ సమానులే అని రొటీన్ డైలాగ్ చెప్పేశారు. ఇంకా ఆయన అంత మాట చెప్పాక ఇంక వీళ్ళు ఏం చెప్తారండి? ఏముందండి చెప్పడానికి? ఇంకేముంది చెప్పడానికి? అందుకే ఆయన పెద్ద మనసు చేసేసుకుని పెద్దన్న పాత్ర పోషించేసేసి చెప్పేశారు. ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చాక ఇంకా కింద వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఓవరాల్గా ఈ కేసులో ఏం జరగాల్సింది ఉండే, ఏం జరుగుతుంది అనిపిస్తుంది? బాధితురాలకి న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా మీకు? అంటే ఒక్కొక్కసారి అండి, ఇప్పుడు తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్లు, ఒక్క వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం కేటీఆర్ కేసీఆర్కి పుడితే డ్రగ్ టెస్ట్కి రమ్మని అడిగాడు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, రేపు భగీరథ్ వచ్చిన తర్వాత డ్రగ్ టెస్ట్ చేయించడానికి నువ్వు సిద్ధమేనా? ఎవరో నా మీద కుట్ర చేసేసారు అని పెడబొబ్బులు పెట్టేస్తున్నావు, నువ్వు చేయిస్తావా టెస్ట్? అందుకని నాలుగు పొడుగు మాటలు మాట్లాడితే అసలు పైగా గురువింద గింజల్లాగా మన ఇంట్లో జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా కేటీఆర్ ఆయన స్టూడెంట్ డేస్లో ఇలాంటి గత్తర అయితే చేయలే, ఆయన చేయలే, ఆయన కొడుకు కూడా చేయలే. ఆ పిల్లోడు ఎక్కడో చదువుకుంటున్నాడు. మరి నీకు అంతటి పరిస్థితి కూడా లేదు నన్ను అడిగితే. నీ ఇంట్లోనే నువ్వు ఇంత కంపు పెట్టుకొని గురువింద గింజలాగా నీ కింద నలుపు నువ్వు చూసుకోకుండా వేరే వాళ్ళని ఇష్టారీతిని మాట్లాడితే ఇప్పుడు ఏం మాట్లాడుతావు చెప్పు? ఇప్పుడు ఉన్నది రెండు దారులు ఉన్నాయి. ఒకటి, నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎస్ నా కొడుకు తప్పు చేశాడు, మీరు ఏం శిక్ష వేసినా కానీ నేను బద్దున్నై ఉంటాను అని చెప్పడం ఒకటి. లేదు అంటే రాజకీయ సన్యాసం తీసుకోవటం ఒకటి. ఈ రెండే ఉన్నాయి ఆయన ముందు. ఎందుకంటే కేసు చాలా బలంగా ఉంది. పైగా ఈ పిల్లోళ్ళు వాళ్ళకి న్యాయ సలహా ఇచ్చింది ఎవరో తెలియదు కానీ కరీంనగర్లో వాళ్ళు పెట్టిన కేసే వాళ్ళకి ఇప్పుడు ప్రతిబంధకమైంది. ఎట్లా? ఆ కేసులో వాళ్ళు అడ్మిట్ చేసేసారు. నాకు తెలుసు, మేము తిరిగాము, మేము గుళ్ళు గోపురాలు తిరిగాము అన్నీ చెప్పేశాడు. ఇప్పుడు ఇతని మనస్తత్వాన్ని బట్టి కానీ, అంటే ఇంతకు ముందు గత చరిత్రను బట్టి కానీ, ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి ఉన్న పరిచయాన్ని బట్టి కానీ ఇది జరిగి ఉండొచ్చు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. పైగా ఇంకోటి, వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారు. అవును, నేను 50,000 ఇచ్చాను. ఇదేమన్నా స్థలం అమ్మకాలు కొనుగోళ్ళ భయానా ఇచ్చానంటాను. నువ్వు ఏ తప్పు చేయకపోతే 50,000 ఎందుకు ఇచ్చావు? అవును, అందరికి అదే ప్రశ్న వస్తుంది కదా. అదే ప్రశ్న వస్తుంది.
నేను బ్లాక్మెయిల్ చేశారు. అందుకని ఏంటంటే ఇప్పుడు సంజయ్ ముందు ఒకటే ఉంది, బండి సంజయ్ ముందు ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టుకోవటమా అని అది మా కోరిక కాదు నిజానికి. నీ కొడుకు అలా చేసినా కానీ నువ్వు అలాంటి వాడు మేము అనుకోవట్లా. నీ పదవి నీతోనే ఉంచుకో, కానీ ఎక్కడా కూడా నీ పదవిని ఉపయోగించకుండా నిష్పక్షపాతంగా ఒక సామాన్య పౌరుడు అయితే ఏం చేస్తారో అదే చెయ్యి. అది కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక ప్రస్తుత ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది ఈ కేసుని, ఏమైనా లోపాయకారి ఒప్పందాలు జరుగుతాయా, ఏం జరుగుతుంది అనేది మన ప్రెడిక్షన్ కాదు. మనకి ఒకటే కోరిక, బాధితురాలికి న్యాయం చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.